హాయ్ అండి. హలో నమస్తే. ఈరోజు మనం దోసపిండితో గోధుమ పిండి పునుకులు చాలా టేస్టీగా ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీ దగ్గర దోసపిండి కొంచెమే ఉందా? అయితే ఇలా గోధుమ పిండితో అప్పటికప్పుడు పునుకులు వేసుకుంటే చాలా బాగుంటాయి. వీటిని మనం రెడ్ చట్నీతో కలిపి తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ముందుగా మనం కొంచెం దోసపిండి తీసుకోండి. అందులో సరిపడా గోధుమ పిండి వేసి మొత్తం కలుపుకోవాలి. తర్వాత అందులో పావు కప్పు పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగైనా పర్వాలేదు. పెరుగు కూడా వేసి పిండి మొత్తం కలుపుకోండి. తర్వాత అందులో పునుకులు వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీని చూసుకుని దానికి సరిపడా వాటర్ పోసి పిండిని కలుపుకొని మూత పెట్టి ఒక పావు గంట నాననివ్వండి. తర్వాత అందులో పిల్లలు ఆకుకూర తినకపోతే ఇలా పిండిలో కలిపి పునుకులు వేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర నేను పునగంటి కూర తీసుకున్నాను. మీ దగ్గర ఏం ఆకుకూర అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. తరువాత రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వంట సోడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక పునుకులు వేసుకుని రెండు వైపులా వేగాక ప్లేట్లోకి తీసుకుని ఇలా చట్నీతో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.